హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి హోమ్ ఫుడ్స్. లంచ్ బాక్స్ సిరీస్‌లో ఎపిసోడ్ 2 కర్ణాటక స్పెషల్ వాంగీబాత్. చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా సింపుల్. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఒక కళాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, కొన్ని ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కొంచెం పక్కకు తీసి, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేయాలండి. పప్పులన్నీ లోపల వరకు కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వాంగీబాత్‌కి ఇదే మెయిన్ మసాలా అండి. దీన్ని ప్రిపేర్ చేసుకొని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్‌లో ఏసుకొని పొడి చేసుకోవాలి. తెల్లటి పొడవు వంకాయలు తీసుకోవాలండి. వాంగీబాత్‌కి ఈ వంకాయలు మాత్రమే వాడతారండి. ఇవి గనక మీకు అవైలబుల్‌గా లేకపోతే చిన్నవి కూరవి వైట్ వంకాయలు వాడుకోవచ్చండి. వీటిని నేను ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకుందాం. వంకాయలన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత అల్లము, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, 4 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ ఎక్కువ ఫ్రై చేయకూడదండి. కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా బాగా మగ్గి మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా బాగా మగ్గిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. ఇలా వంకాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జుని వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసుకొని కలుపుకోవాలండి. ఈ బెల్లం పొడి, చింతపండు గుజ్జులో వంకాయ బాగా మగ్గించుకోవాలండి మెత్తగా. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కొంతసేపు. మీకు నచ్చితే కొంచెం జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి. నచ్చకపోతే స్కిప్ చేసేయొచ్చు. చాలామంది పిల్లలు వంకాయ అయితే తినరండి. ఇలా వంకాయతో ఆ రైస్ చేసి పెట్టండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా తింటారు. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఉడికించిన రైస్‌ని వేసుకొని కలుపుకోవాలి. మనం ఇందాక ఫ్రై చేసి పొడి చేసుకున్న పొడిని 2 టేబుల్ స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. వంకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. పిల్లలకు కూడా ఎనర్జీనిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవడమేనండి. అంతేనండి, కర్ణాటక స్పెషల్ అయిన వాంగీబాత్ రెడీ. మనం స్టార్టింగ్‌లో చేసుకున్న పొడి ముందు రోజే చేసేసుకుంటే ఎర్లీ మార్నింగ్ స్కూల్ బాక్స్‌కి 15 మినిట్స్‌లో మనం ఇది రెడీ చేసేయొచ్చండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.